మీరు ఎప్పుడైనా ఒక ఆలయం గురించి విన్నారా? అక్కడ సైన్స్ కూడా చేతులు ఎత్తేస్తోంది. మీరు నమ్ముతారా? ఒక దేవుడి గుండె వేల సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ కొట్టుకుంటూనే ఉందని? ఒడిశా రాష్ట్రంలోని పూరి నగరంలో ఉన్న జగన్నాథ్ ఆలయంలో ఇలాంటి అసాధ్యమైన రహస్యాలు నిజంగా జరుగుతున్నాయి. ఇక్కడి జెండా గాలికి అపోజిట్ డైరెక్షన్లో ఎగురుతోంది. ఈ ఆలయం గోపురానికి ఎప్పుడూ నీడ పడదు. పక్షులు కూడా ఈ ఆలయం మీదుగా ఎగరడానికి భయపడతాయి. ప్రసాదం వండే విధానం సైన్స్ లాజిక్లను కూడా పూర్తిగా తలకిందులు చేస్తోంది. ఇవి కేవలం కథలు కాదు, శతాబ్దాలుగా జరుగుతున్న నిజాలు. మరి ఈ రహస్యాల వెనుక నిజమేంటి? సైన్స్కు అందని శక్తి ఇక్కడ ఉందా, లేక మనకు తెలియని మరో ప్రపంచ రహస్యం దాగి ఉందా? ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక మొదలెడదాం. భారతదేశంలోని ఒడిశా రాష్ట్రం పూరి నగరంలో ఒక అద్భుతమైన కథ ఉంది. అది అంత సులభంగా ఎవ్వరికీ అర్థం కాదు. సైన్స్ అయినా, జియోగ్రఫీ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, ప్రపంచంలోని అన్ని రకాల నమ్మకాలు, లాజిక్స్ ఇక్కడ ఫెయిల్ అవుతాయి. మన హిందూ సాంప్రదాయంలో 4 ప్రధాన ధామ్లు ఉన్నాయి. అవి బద్రీనాథ్, ద్వారకాధీష్, రామేశ్వరం మరియు జగన్నాథ్ పూరి. ఈరోజు మన కథ అదే జగన్నాథ్ పూరి గురించి. ఇక్కడ ఒక అద్భుతమైన నమ్మకం ఉంది. ఇప్పటికీ ఈ ఆలయంలో శ్రీకృష్ణుడి నిజమైన గుండె కొట్టుకుంటూనే ఉందని. ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని రహస్యాలు వింటే ఎవ్వరికైనా గుండె దడ పుట్టాల్సిందే. ఇప్పటి వెస్టర్న్ కల్చర్ని ఫాలో అవుతూ మనం ఒక దిశకు వచ్చేసాం. చాలామంది భగవంతుడు నిజంగా ఉన్నాడా అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. కానీ ఈ వీడియో చివరిలో అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడగబోతున్నాను. ముందుగా ఒక ఆసక్తికరమైన విషయం చూద్దాం. సాధారణంగా ప్రతి ఆలయంలో దేవుడి విగ్రహాలు మెటల్తో లేదా రాయితో తయారు చేస్తారు. కానీ జగన్నాథ్ ఆలయంలో మాత్రం దేవుడి విగ్రహాలు పూర్తిగా చెక్కతో తయారు చేస్తారు. ఎందుకు అలా? దాని వెనుకున్న కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వినండి. 3102 BC కాలంలో జరా అనే ఒక వేటగాడు అనుకోకుండా శ్రీకృష్ణుడి కాలికి బాణం వేశాడు. ఆ గాయం కారణంగా శ్రీకృష్ణుడు మరణించాడు. జరా పూర్తి సాంప్రదాయాల ప్రకారం ఆయనకు దహన సంస్కారాలు చేశాడు. కానీ చితి పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఒక విచిత్రమైన విషయం కనిపించింది. అక్కడ ఒక మెరిసే మెటల్ లాంటి వస్తువు అలాగే కాలకుండా మిగిలిపోయింది. జరకు అసలు అదేమిటో అర్థం కాలేదు. దాన్ని తీసుకొని అమ్మాలని ప్రయత్నించాడు, కానీ ఎవ్వరూ దాన్ని కొనలేదు. కనీసం తాకడానికి కూడా భయపడ్డారు. చివరికి నిరాశతో ఆ మెటల్ వస్తువుని ఒక చెక్క ముక్కలో పెట్టి నదిలో వదిలేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత గుప్త సామ్రాజ్య కాలంలో అవంతి రాజ్యానికి చెందిన రాజు ఇంద్రద్యుమ్నుడు విష్ణువుకి గొప్ప భక్తుడు. ఒకరోజు ఆయనకు కలలో విష్ణువు కనిపించి ఇలా చెప్పారు: నదిలో స్నానం చెయ్యి, అక్కడ చెక్క దుంగలో నేను కనిపిస్తాను అని. రాజు వెంటనే ఆ నదికి వెళ్ళాడు. స్నానం చేస్తుండగా కొద్ది దూరంలో ఒక చెక్క దుంగ కనిపించింది. అదే కలలో చెప్పిన దుంగ అని భావించి దాన్ని రాజభవనానికి తీసుకొచ్చాడు. తర్వాత రాజు గొప్ప గొప్ప శిల్పకారులను పిలిపించాడు. కానీ ఆశ్చర్యంగా ఆ చెక్కతో ఎవ్వరూ విగ్రహం తయారు చేయలేకపోయారు. చాలా రోజులు గడిచిపోయాయి. అప్పుడు ఒకరోజు ఒక అనామక శిల్పకారుడు రాజభవనానికి వచ్చి ఇలా అన్నాడు: నేను ఈ చెక్కతో విగ్రహాలు తయారు చేస్తాను, కానీ నాకు ఒక షరతు ఉంది అని. రాజు ఏ షరతుకైనా సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు శిల్పకారుడు ఇలా అన్నాడు: నాకు 21 రోజుల సమయం కావాలి. ఆ 21 రోజులు ఎవ్వరు నాతో మాట్లాడకూడదు, నన్ను కలవకూడదు, నా పనికి అడ్డుపడకూడదు అని. రాజు ఆనందంగా ఒప్పుకున్నాడు. పని మొదలైంది. ప్రతిరోజు విగ్రహాలు చెక్కుతున్నట్టు శబ్దాలు వినిపించేవి. కానీ కొద్ది రోజులకు ఆ శబ్దాలు ఆగిపోయాయి. రాణికి అనుమానం వచ్చింది. బహుశా ఆ శిల్పకారుడు ఆకలితో, దాహంతో చనిపోయాడేమో అని. అందుకే ఆమె తలుపులు తెరవాలని రాజుని ఒప్పించింది. తలుపులు తెరిచినప్పుడు అక్కడ శిల్పకారుడు లేడు. కానీ అక్కడ 3 అద్భుతమైన విగ్రహాలు సిద్ధంగా ఉన్నాయి. జగన్నాథుడు, ఆయన సోదరుడు బాలభద్రుడు, సోదరి సుభద్ర. అదే జగన్నాథుడి విగ్రహంలో ముందుగా చెప్పిన ఆ మెటల్ వస్తువు పెట్టబడింది. అదే శ్రీకృష్ణుడి కొట్టుకుంటున్న గుండె అని నమ్మకం. ఇది సాధారణ మనిషి గుండె కాదు. ఇది చాలా పురాతనమైన, కానీ చాలా అడ్వాన్స్డ్ శక్తి ఉందని అంటారు. ఈ హృదయం ఎనర్జీ ట్రాన్స్మిట్ చేస్తుందట. మనం చదివే సైన్స్ ప్రకారం మెటల్స్ మంచి కండక్టర్, కానీ చెక్క మాత్రం బ్యాడ్ కండక్టర్. అందుకే జగన్నాథ్ ఆలయంలో విగ్రహాలు చెక్కతో తయారు చేస్తారు. ఇక్కడ మరో విచిత్రమైన ఆచారం ఉంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి దేవుడి కొత్త విగ్రహాలు తయారు చేసి ఆ గుండెని కొత్త విగ్రహంలోకి మారుస్తారంట. ఎందుకంటే ఆ ఎనర్జీ కారణంగా చెక్క విగ్రహాలు కాలక్రమంగా బలహీనపడతాయంట. ఈ మార్పిడి ప్రక్రియ ఇంకా రహస్యంగా ఉంటుంది. ఆ రోజు పూరి నగరం మొత్తం కరెంట్ కట్ చేస్తారు. ఆలయంలో ఎవ్వరినీ అనుమతించరు. ప్రధాన పూజారి కళ్ళకు గంతలు కట్టి, చేతులకు మందపాటి గ్లౌస్ వేసుకొని పూర్తి చీకట్లో ఆ హృదయాన్ని మారుస్తారు. ఇది చేసిన పూజారులు ఇలా చెప్తారు: మేము గుండెని చూడలేదు, కానీ చేతిలో పట్టుకుంటే జీవంలో ఉన్న కుందేలు పట్టుకున్నట్టు అనిపిస్తుందని.
అదే బ్రహ్మ పదార్థం. దాన్ని ఎవరైతే కళ్ళతో చూస్తారో వాళ్ళు అప్పటికప్పుడే మరణం ఖాయమనే నమ్మకం ఉంది. ఇప్పుడు ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే ఈ ఆలయం పైభాగంలో ఉన్న జెండా సైన్స్ లాజిక్కు పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తిస్తుంది. సాధారణంగా గాలి ఏ దిశలో వేస్తే జెండా కూడా అదే దిశలో ఎగరాలి. కానీ జగన్నాథ్ ఆలయం జెండా మాత్రం ఎప్పుడు గాలికి విరుద్ధ దిశలోనే ఎగురుతుంది. ఎందుకు అండ్ ఎలా ఈ రోజు వరకు ఎవ్వరికీ తెలియదు. మరొక విచిత్రం ఏంటంటే ఈ జెండాను ప్రతిరోజు తప్పకుండా మార్చాలి. ఒక్కరోజు మార్చకపోతే ఆలయం 18 సంవత్సరాలు మూసివేయబడుతుందంట. ప్రతిరోజు 214 అడుగుల ఎత్తుకు పూజారులు ఎక్కి జెండాను మారుస్తారు. ఇప్పుడు ప్రసాదం గురించి మాట్లాడుకుందాం. ఆలయంలో ప్రతిరోజు వేలాది మందికి ప్రసాదం తయారవుతుంది. ఎంతమంది వచ్చినా ప్రసాదం ఎప్పుడూ తక్కువ కాలేదు. అదే సమయంలో ఒక్క గింజ కూడా వృధా కాలేదు. ఇది మనుషులు అంచనా వేయడం దాదాపు అసాధ్యం. ఇంకా పెద్ద మిస్టరీ ఏంటంటే ప్రసాదం వండే విధానం. 7 మట్టి పాత్రలను ఒకదానిపై ఒకటి పెట్టి చెక్క మంటపై ప్రసాదం వండుతారు. సాధారణ లాజిక్ ప్రకారం కింద పాత్ర ముందుగా ఉడకాలి. కానీ ఇక్కడ అలా జరగదు. ఇక్కడ మొదట ఉడికేది అన్నిటికంటే పై భాగంలో ఉన్న పాత్ర, తర్వాత కిందివి వరుసగా ఉడుకుతాయి. ఈ రహస్యానికి ఇప్పటికీ సమాధానం లేదు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే 214 అడుగుల ఎత్తున్న ఈ ఆలయ గోపురానికి ఎప్పుడూ నీడ పడదు. రోజులో ఏ సమయంలోనైనా ఈ గోపురానికి షాడో కనిపించదు. సైన్స్ దీనికి లాజిక్ ఇవ్వలేకపోయింది. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఈ ఆలయం మీదుగా ఎప్పుడు పక్షులు కూడా ఎగరవు. డ్రోన్లు, విమానాలు మాత్రమే కాదు, ఒక్క పక్షి కూడా కనిపించదు. డ్రోన్లు, విమానాలు మనుషులు పెట్టుకునే రిస్ట్రిక్షన్స్, కానీ పక్షులకి ఎవరు చెప్పారు అక్కడ ఎగరొద్దు అని? ఎందుకలా జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఆలయంపై ఉన్న సుదర్శన చక్రం మరో అద్భుతం. మీరు ఏ దిశ నుంచి చూసినా ఆ చక్రం మీ వైపే తిరిగి ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ ఆలయంలో మరో నియమం కూడా ఉంది. ఇక్కడ దర్శనానికి కేవలం హిందువులకే అనుమతి. ఇతర మతాల వారికి బయట నుంచే దర్శనం కల్పిస్తారు. ఇందిరాగాంధీ గారు కూడా ఈ కారణంగానే ఆలయంలోకి అనుమతి పొందలేకపోయారు. ప్రతి సంవత్సరం జరిగే రథయాత్ర కూడా అద్భుతమైన సాంప్రదాయం. లక్షలాది భక్తులు ఇందులో పాల్గొంటారు. మరో నమ్మకం ప్రకారం ప్రతి సంవత్సరం దేవుడు 15 రోజులు అనారోగ్యంగా ఉంటారని, ఆ రోజుల్లో ఆలయం మూసివేస్తారని. ఎందుకు అలా జరుగుతోందో చాలామందికి తెలియదు. మన ధర్మంలో ఇలాంటి ఎన్నో రహస్యాలు ఉన్నాయి, కానీ మనమే వాటిని మర్చిపోతున్నాం. ఇది సనాతన ధర్మం, సంస్కృతి, సాంప్రదాయం, విశ్వాసాలను కాపాడే ధర్మం. ఈ వీడియో చూశాక ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. మీకేమనిపిస్తోంది? భగవంతుడు నిజంగా ఉన్నాడా? ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా జగన్నాథ్ పూరి ఆలయం గురించి ఇన్ఫర్మేషన్ చాలా ఉంది, అది పార్ట్ 2లో చేస్తా, కాబట్టి స్టే ట్యూన్డ్.